మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలోని మీకు అందరికీ శుభములు తెలియజేస్తా ఉంటున్నాను. ఈరోజు నుంచి మనము జాన్ మెకార్థర్ గారి డివోషన్స్లో నుంచి కొన్ని విషయాలను నేర్చుకుందాం. ఈ రోజుకి మూల వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-3 వచనాలు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజుకి ముఖ్య ఉద్దేశం లేకపోతే ముఖ్య విషయం ఏంటి అని ఆలోచన చేసినట్లయితే, దేవుడు మనల్ని ఏం చేశాడో ఆ విధంగా మనము రూపాంతరం చెందుట. ఇంకా మనకందరికీ అర్థమయ్యే రీతిలోని దేవుడు మనల్ని ఆయన కుమారులుగా చేశాడు. సో మన జీవితంలోని ఆ విధంగా మనము ప్రతి దినము కూడా రూపాంతరము చెందుట. ఒకవేళ దేవుడు మనల్ని రక్షించినప్పుడు మన యొక్క నుదుటి మీద నీవు దేవుని కుమారుడవు అని ఒక ముద్ర వేసి ఉన్నట్లయితే కనుక ఆ క్రియ మన జీవన శైలిని ఏ విధంగా మారుస్తుంది. వాస్తవానికి మన యొక్క నుదుటి మీద ఏ ఒక్క ముద్ర లేదు, కానీ మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనము క్రైస్తవులమైతే క్రీస్తు యొక్క నామాన్ని ధరించిన వారము. తర్వాత మనం ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతామో, యేసుక్రీస్తుని మన సొంత రక్షణగా అంగీకరిస్తామో, మనం రక్షించబడిన దినము మనము దేవుని యొక్క కుటుంబములోని జాయిన్ అయిన వాళ్ళం కదండి. మనము దేవుని యొక్క కుటుంబంలోని ఒక పార్ట్ అన్నమాట. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే మనము రక్షించబడినప్పుడు దేవుని యొక్క కృపను పొందుకున్న వాళ్ళము. దేవుడు మనకి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. ఇంకా ఆ పరలోక సంబంధమైన వారసత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు మనకు అనేక ఘనతలను, హక్కులను మనకు దేవుడు అనుగ్రహించాడు. అందుకనే దేవుడు మన ఎద్దు నుంచి ఆశించేది ఏంటంటే మనము ఆయన బిడ్డల వలె జీవించాలని. ఏ విధంగా అయితే ఒక కుమారుడు తండ్రికి విధేయత చూపుతూ ఆయన గనుపరుస్తాడో, అదే రీతిగా దేవుడిని మన యొద్ద నుంచి మనము ఆయన మహింపరచాలని, ఆయనకి ఇష్టానుసారంగా జీవించాలని చెప్పేసి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అందుకనే దేవుని బిడ్డలారా, మన యొక్క ఆలోచనలు, మన యొక్క కోరికలు, మన యొక్క ఉద్దేశాలు, మన యొక్క లక్ష్యాలు ప్రతి ఒక్కటి కూడా దేవుని మీద ఆధారపడి ఉండాలి. ఒక కళాశాల యొక్క ఉపాధ్యాయుడు అన్నాడు కదా, క్రైస్తవ జీవితం అంతా ఏంటి అని అంటే, నిజంగా నీవు ఏమై ఉన్నావో, దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడో ఆ విధంగా నువ్వు మారడమే. నీవు దేవుని కుమారుడు కాబట్టి నీవు దేవుని కుమారుల వలె జీవించాలి, ఆ విధంగా నీవు నడవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకునే లేఖన భాగంలోని మనము నడుచుకొనవలనని అనే ఒక మాట మనకు కనబడతా ఉంది కదండి. పౌలు బతిమలాడుతూ ఉంటున్నాడు ఈ ప్రజల్ని. మీరు రక్షించబడ్డారు కాబట్టి, మీరు సువార్తను అంగీకరించారు కాబట్టి, మీరు దేవుని బిడ్డలు కాబట్టి మీరు నడవవలను అన్నాడు. గ్రీకు భాషలో ఈ పదాన్ని చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఈ పదము మనం అర్థం చేసుకోవాలనుకుంటే కనుక ఒక కాట ఉంటుంది కదండి, వెయిట్ చూసేది. సో ఒకవైపున మనము కాట రాళ్ళు వేస్తాం, ఇంకోవైపున మనం ఏదైనా అమ్ముతూ ఉంటుంటే కనుక దాన్ని వేస్తాం. సో మనము ఎందుకు ఈ కాటన్ వాడతామంటే, ఈ యొక్క 2 వెయిట్స్ కూడా సేమ్ అని చెప్పడానికి కదండి, చూపించడానికి మనం ఈ కాటన్ వాడతాం అనమాట. సో దేవుని బిడ్డలారా, మరి పౌలు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా జీవించుడి, నడుచుకున్నాడు అన్నప్పుడు మాట యొక్క దాని అర్థం ఏంటంటే, మీరు దేవుని బిడ్డలు కాబట్టి, మీరు ఆ విధంగా పిలువబడ్డారు కాబట్టి ఆ విధంగా మీరు జీవించండి అని తెలియజేస్తా ఉన్నాడు. అంటే మనము ఏమని పిలువబడ్డామో ఆ విధంగా మనం జీవించాలి. ఇంకొక విధంగా చెప్పాలంటే, మన యొక్క మాట, మన యొక్క జీవితము, మనము యొక్క ఐడెంటిటీతోని మ్యాచ్ అవ్వాలన్నమాట. మనం క్రైస్తవులు అని చెప్పుకుంటా ఉంటుంటే మన యొక్క జీవితము మన యొక్క ఐడెంటిటీకి మ్యాచ్ అవ్వాలి.
ఇంకా మనం ఆలోచించేసినట్టు దేవుని బిడ్డలారా, మనం దేవుడిచ్చిన ఆజ్ఞల్ని ఏదో చేయాలి అనే ఒక ఉద్దేశంతో చేయడం కాదండి. దేవుడు నాకు ఇన్ని రూల్స్ ఇచ్చాడు, నేను ఒబే అవ్వాలని చెప్పేసి ఒక భయంతోనో, లేకపోతే దేవుడు నన్ను ఏదో చేస్తాడో, ఒకవేళ నేను పాటించకపోతే దేవుని యొక్క ఉగ్రత నా మీదకి వచ్చిందనే ఒక తప్పుడు ఉద్దేశం కలిగి దేవుని యొక్క ఆజ్ఞలను విధేయత చూపకూడదండి. దేవుని యొక్క కుమారులు మనం కాబట్టి, దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకుంటూ, దేవుడు ఆయన కుటుంబంలోకి మనం చేర్చాడు కాబట్టి, ఆయన్ని ప్రేమిస్తూ, ఆయన్ని ఘనపరుస్తూ మనము ఆయన యొక్క ఆజ్ఞలకు విధేయత చూపాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:27 పౌలు కూడా ఇదే మాట అంటాడు. ఏంటంటే, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉంచున్నారని నేను మిమ్మల్ని గూర్చి వినలాగిన ఈ విషయం చాలా ఇంపార్టెంట్. చూడండి, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మన యొద్ద నుంచి ఆశించేది ఏంటి అని అంటే, మనము దేవుని కుమారులం కాబట్టి ఆయన వలె మనము జీవించాలి, ఆయన వలె మనం బ్రతకాలి. నీవు నేను దేవుని కుమారుడు అని చెప్పుకున్నట్లయితే మనము ఆయన వలె, ఆయనకి ఇష్టానుసారంగా, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ, ఆయన ప్రేమిస్తూ, ఆయన మహిమకరంగా జీవించాలి. ఆయన్ని ప్రతిబింబించే వరంగా మనం ఈ లోకంలోని ఉండాలి. కాబట్టి ఈ దినం మరి దేవుని యొక్క సహాయం అడుగుదాం. దేవా, నేను నీ కుమారులాగా జీవించినట్లు సహాయం దయచేయండి, నీ మహిమ కోసం జీవించినట్లు సహాయం దయచేయండి. నా యొక్క జీవితం, నా యొక్క ఉద్దేశాలు, నా యొక్క లక్ష్యాలు, నా యొక్క కోరికలు ప్రతి ఒక్కటి కూడా నీ యొక్క చిత్తానుసారంగా ఉన్నట్లు సహాయం చేయదేవా అని చెప్పేసి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.